హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే సల్లార్ మూవీ రివ్యూతో అయితే వచ్చేసా. సో ఇప్పుడే వచ్చే మూవీ నుంచి లేట్గా వచ్చాడని అనుకోవచ్చు మీరు. చెప్పడానికి చాలామంది రివ్యూలు అయితే ఇచ్చేసారు, బట్ మన వే ఆఫ్ స్టైల్లో మనం ఇచ్చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా సొల్లైకుండా డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే మటుకు సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే ఈ వీడియో కనుక చూసి చివరి వరకు చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోయినా కానీ కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే మీరు ఏదో ఒక కామెంట్ చేస్తే నేను చదువుకుంటా ఉంటాను. లేదు అంటే ఆ వీడియో పెట్టిన సాటిస్ఫాక్షన్ కూడా అయితే ఉండదు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే మనం వెళ్ళిపోతాం. సలార్ మూవీ అయితే 2 hours, ఆల్మోస్ట్ 3 hours అనుకోండి. 2 hours 55 seconds ఉంది, బట్ ఆల్మోస్ట్ 3 hours మూవీ అనుకోవచ్చు. మూవీ ఏంటంటే కేజీఎఫ్ చూసిన వాళ్ళకి ఈ మూవీ రెండు కంపేర్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే అది మదర్ సెంటిమెంట్, ఇది ఫ్రెండ్షిప్ ఓరియంటెడ్. అండ్ అందులో యాష్ని ఎట్లా చూపించాడో డైరెక్టర్, ఇందులో ప్రభాస్ని అంతకంటే ఎక్కువగా అయితే చూపించాడు అనమాట. కాకపోతే మెయిన్ ఏంటంటే ఇందులో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అయినట్టుంది, బట్ బాగుంది ఓవరాల్గా అయితే. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగా స్టంట్స్ కానీ అవి కానీ అయితే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ప్రభాస్ ఆ బాడీ, ఆ బిల్డప్, ఆ ఇది గురించి మనం ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే చూస్తే బెటర్ కాబట్టి. అండ్ పృథ్వీరాజ్ గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన కూడా ఒక మంచి యాక్టర్. ఈ మూవీలో కూడా ఆయన ఒక లీడింగ్ రోల్. ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఎలా విడిపోయారు, గొడవలు వచ్చి అండ్ ఎలా మళ్ళీ ఇదయ్యారు అనేది అయితే ఒక వే ఆఫ్ సెంటిమెంటల్ ఇదిలోనే చూపించారు మూవీ అయితే. ఇప్పుడు ఏంటంటే ఉన్న సిచ్యువేషన్లో ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పూనకాలు తెప్పించే సినిమా అనే చెప్పాలి. ఎందుకు అంటే ప్రభాస్ని కానీ మెయిన్గా ప్రభాస్ని తీసుకుందాం మనం. ప్రభాస్ని ఎలివేట్ చేశారండి ఈ సినిమాలో మటుకు. నిజంగా సూపర్ అంటే సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కేజీఎఫ్కి ఉన్నంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇందులో అనిపించలేదు. నేను ఫ్యాక్ట్సే చెప్తున్నాను, ఫ్యాన్స్ తిట్టుకున్నా కానీ, బట్ తప్పదు. ఎందుకంటే కేజీఎఫ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇదైతే మటుకు దీనికి లేదు, బట్ దీని బ్యాక్గ్రౌండ్ దీనిదే, దాని బ్యాక్గ్రౌండ్ దానిదే. అండ్ అందులోనేమో మదర్ సెంటిమెంట్, ఇందులోనేమో ఫ్రెండ్స్ది రిలేషన్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ది సెంటిమెంట్ పెట్టాడు. కాకపోతే ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి. అది కూడా ఇది కూడా సేమ్ పార్ట్ 1 పార్ట్ 2. దాని డైరెక్టర్ ప్రశాంత్ నీలే, దీని డైరెక్టర్ కూడా ప్రశాంత్ నీలే. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ టైంలో ప్రభాస్కి ఇది ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఆదిపురుష్ అలానే మన రాధేశా మూవీస్ తర్వాత ఈ మూవీ ఏంటంటే ఒక కంబ్యాక్ అనే, గట్టి కంబ్యాక్ అని చెప్తామన్నమాట. నాకైతే మటుకు మూవీ ఓవరాల్గా అయితే మటుకు బాగా నచ్చింది. యాజ్ ఎ ఫ్యాన్ కాదు, యాజ్ ఎ రివ్యూవర్గా కాదు, బట్ యాజ్ ఎ నార్మల్గా చెప్తున్నాను అనమాట. మూవీ ఏంటంటే 10 సార్లు చూసేయచ్చు అని అయితే నేను చెప్పా, బట్ 1 time అయితే పక్కా చూడొచ్చు, 2 times అయితే మటుకు చూడొచ్చు అనమాట. అది మూవీ ఏంటంటే ఓవరాల్గా గుడ్, అంతే. అంతకుమించి నేనైతే ఎక్కువ చెప్పను. ఇది కూడా ఏంటంటే నాకు ఉన్న ఒపీనియన్, నేను చూసిన తర్వాత నా ఒపీనియన్ నేను చెప్తున్నా. సో మీరు సినిమా చూసి మీకు ఎలా ఉంది, సినిమా నచ్చిందా, లేదు అంటే నేను చెప్పిన రివ్యూ ఏమన్నా మీ అందరికీ తప్పుగా అనిపించిందా అని అయితే ఒక్కసారి సినిమా చూసినాక మీరైతే కామెంట్స్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇంకా లేట్ చేయకుండా ఈ రివ్యూ ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.